महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కర్కాటక రాశి ఫ్యామిలీ అందరికీ కూడా ప్రత్యేకించి వెల్కమ్. సో కర్కాటక రాశి వారికి సంబంధించి దేవతల గురువైన బృహస్పతి గారు, రాక్షసుల గురువైన శుక్రాచార్యుల వారి ఇంట్లోకి అడుగు పెడుతుండడం వృషభ రాశిలోకి మే 1వ తారీఖు నుంచి. సో ఇది జనరల్గా సామాజిక పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకపోతే ఎలాంటి పరిస్థితులు క్రియేట్ చేస్తుంది అనేది మనం ఆల్రెడీ ఒక వీడియో చేసుకున్నాం. ప్రత్యేకించి ఇప్పుడు మీ రాశికి అంటే కర్కాటక రాశి వారికి సంబంధించి గురువు గారు ఏమి ఇవ్వబోతున్నారు, ఆయన ఇప్పుడు గోచార రీత్యా వృషభంలోకి రావటం వల్ల. సో ఇక్కడ కర్కాటక రాశి వారికి చూస్తే అసలు చాలా వరకు కూడా అసలు ఈ గురువు గారికి సంబంధించి మనం నేనే చాలాసార్లు వీళ్ళకి అష్టమశని నడుస్తుంది, దశమంలో గురుడు బాగాలేదు ఇలా ఎన్ని రోజులు చెప్పాలరా బాబు పాపం కర్కాటక రాశి వాళ్ళకి అనుకుంటూ ఉన్నా. బట్ దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ బెస్ట్ టైం ఫర్ కర్కాటక రాశి అని చెప్పొచ్చు, వెరీ గుడ్ టైం. సో ఇక నాకు కూడా కొంతవరకు స్థిమితం ఎలా వీళ్ళకి కొంచెం మనం బ్యాలెన్స్డ్గా చెప్పాలి అనేది నాకు కూడా కొంచెం బర్డెన్ తగ్గినట్టయింది. దిస్ ఈజ్ వెరీ గుడ్ టైం. ద ఎక్స్పాన్షన్ ప్లానెట్ ఆఫ్ హోప్, విజ్డమ్, ఆప్టమిస్టిక్ అండ్ జ్ఞానకారకుడైన ఈ యొక్క గురు భగవానుడు, దేవతల గురువు ఎప్పుడైతే లాభస్థానంలోకి వచ్చారో డెఫినెట్లీ హీ ఎక్స్పాండ్ యువర్ ప్రాఫిట్స్, ఎక్స్పాండ్ యువర్ రికగ్నైజేషన్, మీ యొక్క గుర్తింపు. సో దిస్ ఈజ్ వెరీ వెరీ గుడ్ టైం, యువర్ లాంగ్ రేంజ్ గోల్. సో ఏదైతే ఒక 13 ఏళ్ళ నుంచి ఒక 10 ఏళ్ళ నుంచి వాడు కష్టపడుతున్నాడు, డిజిగ్నేషన్ మారదంటారా బాబు నా జన్మకి అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో రాసి పెట్టుకోండి. ఆ టిఆర్ క్రియేషన్స్ ఆయన చెప్పాడు డెఫినెట్గా మీ తగ్గట్టు మీరు ఏదైతే అంబిషన్ పెట్టుకుని నేను ఈ స్థాయిలో ఈ పొజిషన్లో నాకు ఈ డిజిగ్నేషన్ ఉండాలని అనుకున్నారో ఒక 10-12 ఏళ్ళు కష్టపడుతున్న వాళ్ళు డెఫినెట్గా మీరు మీ డిజైర్డ్ గోల్ని మీరు రీచ్ అవుతారంటంలో ఎటువంటి సందేహం లేదు. సో అదే సమయంలో గురువు గారు ఇక్కడ డెఫినెట్గా మీ డైలీ రొటీన్ వర్క్ ఏదైతే ఉందో అది కొంత అప్రిషియేటివ్గా, మీ డైలీ రొటీన్ వర్క్ని అప్రిషియేషన్గా ఉండేటట్టు ఇక్కడ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో కాబట్టి మీరు చేసే పని ఇక్కడ గుర్తింపు పొందడం అనేది ఇక్కడ గమనించదగిన విషయం. దాంతో పాటుగా అసలు ఇప్పుడు ఇక్కడ మీరు ఎంటర్ అవుతూ అంటే మీరు ఒక గ్రూప్కి సంబంధించి మీరు వర్క్ చేయాల్సి రావడం, గ్రూప్గా మీరు వర్క్ చేయాల్సి రావడం, కొన్ని నెట్వర్క్స్తో కొన్ని గ్రూప్స్తో మీరు వర్క్ చేసే ఒక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లోకి మీరు అడుగు పెడుతుండడం. బట్ దట్ గ్రూప్ జూపిటర్ ఇన్ దట్ 11th హౌస్ కాబట్టి అక్కడ ఉన్న గ్రూప్ వాళ్ళు కానీ ఆ సర్కిల్ వాళ్ళు కానీ మీకు చక్కగా కోఆపరేట్ చేయడం, మోటివేట్ చేయడం, మీకు సహకరించడం. సో ఈ గ్రూప్లో ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, సో మీ నెట్వర్క్ సర్కిల్స్ మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, మీకు పరిచయం ఉన్న వాళ్ళు కావచ్చు. సేమ్ టైం మీరు ఏదైనా జాబ్లో మిమ్మల్ని ఒక ప్రాజెక్ట్లో ఒక గ్రూప్లో వేస్తే ఒక లీడర్గానో దేనిగానో వాళ్ళంతా మీకు ఓకే డెఫినెట్గా చేద్దాం అనే విధంగా ఒక మంచి విల్ పవర్తో మీకు మంచి కోఆపరేటివ్గా వాళ్ళంతా మారడం కావచ్చు. అంటే ఇక్కడ మీ ఫ్రెండ్స్ మీకు కోఆపరేట్ చేస్తారు, నెట్వర్క్ సర్కిల్ కూడా మీకు హెల్ప్ అందుతుంది. ఏదైనా మీకు ఆ జాబ్లో రెఫరెన్స్ కావాలన్నా లేకపోతే ఏదైనా చిన్నపాటి హెల్ప్ కావాలన్నా చేయడానికి మీ ఫ్రెండ్స్ నెట్వర్క్ సర్కిల్స్ ఈ టైంలో చాలా రెడీగా ఉంటారు. సో ఇక్కడ డైలీ ఇక్కడ మెయిన్గా 11th హౌస్లో గురుడి యొక్క సంచారం డెఫినెట్గా ఇండికేటింగ్ ఒక జాబ్ గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళకి ఎవరికైతే ఉంటారో లాంగ్ డిజైర్డ్గా వాళ్ళు వెయిట్ చేస్తున్న వాళ్ళు తప్పకుండా ఈ టైంలో వీళ్ళకి జాబ్ వస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఫారెన్ ట్రావెల్స్ వల్ల లాంగ్ జర్నీస్ వల్ల కూడా వీళ్ళకి లాభం కలగటం అనేది గమనించవచ్చు. లాంగ్ జర్నీస్లో లాభం ఏంటండి, జర్నీ చేస్తే లాభం ఏంటి, ఖర్చు కదా అనుకోవచ్చు. జర్నీ చేస్తే ఎలా ఉంటుందంటే అనుకున్న టైంకి అనుకున్నట్టు చేరామనుకోండి, అమ్మాయ్యా పర్లా, ఎస్ కరెక్ట్. అదే అనుకున్న టైంకి మీ ట్రైన్ ఒక 10-15 గంటలు లేట్ వెళ్ళింది అనుకోండి, ఎట్లా ఉంటుంది, ఎనర్జీ లాస్, అక్కడ వెళ్ళాల్సిన పని లాస్, అన్ని లాస్. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ కోఆపరేటివ్ కాదు, లాంగ్ జర్నీస్ ఆర్ ఫారెన్ జర్నీస్ ఆర్ ఆర్ హైయర్ ఎడ్యుకేషన్ ఆర్ ఇక్కడ ఏదైనా సరే మీ ఫాదర్ త్రూ కూడా గెయిన్, ఇక్కడ ఫాదర్ త్రూ కూడా మీకు చక్కగా గెయిన్స్ వచ్చే ఆస్కారం ఉంటాయి. నాన్న పిత్రార్జితం, ఫాదర్కి సంబంధించి
ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఏమన్నా వాళ్ళ సోర్సెస్ నుంచి మీకు రావాల్సినవి కానీ డైలీ రొటీన్ నుంచి కానీ. సో ఈ విధంగా కర్కాటక రాశి వాళ్ళకి చాలా ఇక్కడ అష్టమ శని నడుస్తున్నప్పటికీ కూడా శని యొక్క ఆస్పెక్ట్ కూడా ఇక్కడ వీళ్ళకి ఇప్పుడు డైరెక్ట్ ఎక్కడ ఉంది, 5th హౌస్ మీద ఉంది ఆల్రెడీ. కానీ ఇప్పుడు గురుడి యొక్క ఆస్పెక్ట్ కూడా 5th హౌస్ మీద ఉంది. శని ఏదైతే అష్టమ స్థానం నుంచి 5th హౌస్ని కంట్రోల్ చేస్తున్నాడో సంతానానికి సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు కానీ, అలాగే ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో సడన్గా అనవసరంగా లాసెస్ కానీ, సో ఇక్కడ లవ్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కానీ, సో ఇక్కడ మీ క్రియేటివిటీకి సంబంధించి మీరు ఎంత ఆలోచించే ఉన్నారా బాబు, ఈ టెన్షన్స్తో ఒక్క ఆలోచన రావట్లేదు అనుకున్న పరిస్థితుల నుంచి జూపిటర్ గివింగ్ వన్ ఆస్పెక్ట్, ఆయన ఒక డైరెక్ట్ ఆస్పెక్ట్ మీ యొక్క వృశ్చిక రాశి మీద, ఫ్రెండ్లీ హౌస్ మీద, 5th హౌస్ మీద ఉండడం వల్ల ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ విల్ సార్ట్ అవుట్. సంతానపరమైన ఇబ్బందులు కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్లో లోపాలు కావచ్చు, లవ్ అఫైర్స్లో ఇబ్బందులు కావచ్చు. సో ఈ వీటికి సంబంధించిన విషయాల్లో తప్పకుండా గురుడి యొక్క ఆస్పెక్ట్ 11th హౌస్ నుంచి 5th హౌస్ మీద ఉండటం వల్ల శాలరీ హైక్ డెఫినెట్లీ యూ విల్ ఎక్స్పెక్ట్ శాలరీ హైక్, గెయిన్ఫుల్ ఆఫర్, దానిలో నో డౌట్. సో ఇక్కడ గురువు గారి ఆస్పెక్ట్ చూస్తే ఇక్కడ 5th అండ్ 9th ఆస్పెక్ట్ 3rd హౌస్ మీద, అలాగే 7th హౌస్ మీద, ఈ యొక్క ఈ 7th హౌస్ మీద కర్కాటక రాశి వాళ్ళకి 3rd and 7th మీద ఉంటాం. 3, 7 2 స్థానాల మీదుగా ఈ యొక్క గురుని యొక్క ఆస్పెక్ట్. ఎప్పుడైతే కొంతవరకు మీ కమ్యూనికేషన్స్లో లోపాలు ఉండటమో, కమ్యూనికేట్ నేను చేయలేను అనే ఒక రకమైన డిసెంకరేజ్మెంట్ ఉండమో, సో అలాగే మీ సిబ్లింగ్స్తో కావచ్చు, మీ రిలేటివ్స్తో కావచ్చు, అలాగే ఏదైనా ఒక ప్లేస్ని మనకు కలిసి రావట్లేదు, ఇక్కడ అంతా వదిలేద్దాం అనుకునేటట్టుగా ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయిన ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో, ఇక్కడ గత 7 నెలలుగా అక్టోబర్ నుంచి కూడా కేతు ఈజ్ ట్రబ్లింగ్ యువర్ కమ్యూనికేషన్. సో కేతు టేక్ అవే యువర్ ఆల్ కమ్యూనికేషన్ ఎబిలిటీస్. సో సడన్గా ఏంటి ఇంత బాగా మాట్లాడగలిగేవాడిని, నేను ఇంత కమ్యూనికేట్ చేయలేకపోతానా అనేంత డౌట్ నాకు ఎందుకు వచ్చింది, సిబ్లింగ్స్తో కావచ్చు, రిలేటివ్స్తో కావచ్చు, ఎందుకు నాకు ఈ డిటాచ్మెంట్ ఫీలింగ్స్ వస్తున్నాయి అనే ఒక రకమైన, సో ఇలాంటి సపరేషన్ డిటాచ్మెంట్ ఎఫెక్ట్స్ అనేవి ఇప్పుడు గురుడు తన ఆస్పెక్ట్ 11th హౌస్ నుంచి డైరెక్ట్ 3rd హౌస్ మీద వేస్తాడు. ఆయన కేతు ఈజే హెడ్లెస్ బాడీ, కేతుకి హెడ్ లేదు, ఏం చేయాలో తెలియదు యాక్చువల్గా టాలెంట్ని. కేతు ఈజే జ్ఞానకారకుడు అండ్ జూపిటర్ ఆల్సో ద ప్లానెట్ ఆఫ్ విజ్డమ్, 2 జ్ఞానకారకత్వాలే. సో కాబట్టి ఇప్పుడు గురుడి యొక్క దృష్టి ఎప్పుడైతే కేతు మీద ఉందో, కేతు హెడ్ లేకపోయినా గురుడి యొక్క దృష్టి, అరే నా కళ్ళు వాడుకున్నావు ఇక్కడ 3th స్థానం, మంచి కరేజియస్, నువ్వు మంచి కరేజియస్వి, నీకు మంచి ధైర్యం ఉంది, నువ్వు మంచి పరాక్రమవంతుడి, నువ్వు చక్కగా రిస్క్ తీసుకోగలవు, నీ వల్ల అవుద్ది. సో ఎందుకు నీ రిలేటివ్స్తో కానీ, నీ సిబ్లింగ్స్తో కానీ, నీ కమ్యూనికేషన్లో కానీ ఎందుకు ఈ లోపాలు ఉన్నాయి, ఆ ఉన్న లోపాలు వాటిని రియలైజ్ అవుతారు, వాటిని రియలైజ్ అయ్యి బెస్ట్గా కమ్యూనికేట్ చేయగలుగుతారు. సో ఈ యొక్క ఎఫెక్ట్స్ ఏవైతే సామాజిక పరంగా మీ చుట్టుపక్కల వాళ్ళతో ఉన్న సమ్ సడన్ డిటాచ్మెంట్ ఫీలింగ్స్, సపరేషన్ ఫీలింగ్స్, ఇవన్నీ తగ్గే ఆస్కారాలు ఉంటాయి. అండ్ కేతు అండ్ గురుడు ఎప్పుడైతే 11th హౌస్ నుంచి డైరెక్ట్ ఆస్పెక్ట్ 7th హౌస్ మీద వేస్తున్నారో, దిస్ ఈజ్ వెరీ 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 గుడ్ ఆస్పెక్ట్. యాక్చువల్గా అది నీచ దృష్టి గురువు గారిది, బట్ 11th హౌస్ నుంచి జూపిటర్ యొక్క ఆస్పెక్ట్ 7th హౌస్ మీద ఉంటాం. దిస్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ బిజినెస్ డెవలప్మెంట్, బిజినెస్ ప్రాఫిట్స్, బిజినెస్ గెయిన్స్, బిజినెస్ ఆపర్చునిటీస్. సో అలాగే కాంట్రాక్ట్స్, గెటింగ్ మోర్ కాంట్రాక్ట్స్ అండ్ మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో డిలేస్ ఏమన్నా ఉంటే, సో డిజైర్డ్ మ్యాచ్ మీకు వచ్చి మ్యారేజ్ అవటం. ఎందుకు 7th హౌస్ జూపిటర్ ఎక్కడ ఆస్పెక్ట్ చేస్తే దాన్ని ఎక్స్పాండ్ చేయడం. సో కాబట్టి 7th హౌస్ మీద చక్కగా బిజినెస్, మ్యారేజ్, కాంట్రాక్ట్స్, వీటన్నిటికి సంబంధించిన విషయాల్లో జూపిటర్ యొక్క ఆస్పెక్ట్ బికాస్ ఆఫ్ ద 9th హౌస్ లార్డ్, శుభగ్రహం యాక్చువల్గా ఈ యొక్క రాశికి, కర్కాటక రాశికి. సో 9th హౌస్ లార్డ్ ఇక్కడ 7th హౌస్ మీద ఎప్పుడైతే దృష్టి పెట్టారో శుభగ్రహంగా డెఫినెట్గా మ్యారిటల్ లైఫ్లో ఉన్న డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో మే 1 తర్వాత అది కొంచెం సాల్వ్ అవుట్ అయ్యి, కొంచెం ఆ డిస్టెన్స్ అనేవి తగ్గి తప్పకుండా కొంతవరకు మ్యారిటల్ మ్యాచెస్లో అంటే అష్టమ శనిలో మ్యారిటల్ మ్యాచెస్లో వస్తున్న డిస్టర్బెన్సెస్ని ఎందుకు వస్తున్నాయో కనీసం తెలుసుకుని రియలైజ్ అయ్యి, ఓరమ్మ ఇది మనం అనవసరంగా చేతుల ద్వారా చేసుకోకూడదు అనే విధంగా ఒక మంచి మోటివేషన్ మీకు ఇస్తాడు. సో ఇక్కడ 11th హౌస్లోను 3rd హౌస్లోను గురుడి యొక్క ఆస్పెక్ట్, ఇక్కడ మీ సిబ్లింగ్స్, మీ దగ్గర వాళ్ళు, మీ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు హెల్ప్ చేసేవాళ్ళు పెరుగుతున్నారు. సేమ్ టైం 11th హౌస్
ఏదైతే మీరు జాబ్లో ఒక గ్రూప్ గానో ఒక నెట్వర్క్ గానో ఒక కలిసి పనిచేస్తారో వాళ్ళు మీకు అంటే ఇక్కడ సమాజానికి సంబంధించి మీకు కోఆపరేషన్ పెరుగుతుంది. మీరు చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్లో మీరు పనిచేసే చోట ఎవరైతే ఉంటారో మీ ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క సపోర్ట్ పెరుగుతుంది. సో అంటే త్రూ సపోర్ట్ త్రూ యువర్ ఫ్రెండ్స్ సర్కిల్స్ సిబ్లింగ్స్ రిలేటివ్స్ అండ్ నైబర్స్ దగ్గర వాళ్ళు త్రూ వీళ్ళందరి సపోర్ట్ వల్ల మీరు కొంత లాభపడతారు. సో ఈ విధంగా గురువు గారి యొక్క లాభస్థాన సంచారం డెఫినెట్గా ఒక మంచి ట్రాన్సిట్గా కర్కాటక రాశి వాళ్ళందరికీ చెప్పచ్చు. ఈ అష్టమ శనిలో ముఖ్యంగా గురువు గారు లాభస్థానంలోకి రావటం వీళ్ళు గత సంవత్సరంగా పడుతున్న ఇబ్బందులకి తప్పకుండా గురుడు మార్పు మాత్రం ఇట్స్ గివ్ వెరీ 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 గుడ్ పాజిటివ్ రిజల్ట్స్ అనమాట. చాలా 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 రిలాక్సేషన్ వస్తుంది మీకు ఈ విషయంలో గురుడు లాభస్థానంలోకి రావటం వల్ల. అడపా చిన్నపాటి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, అవి న్యాచురల్గా క్యూర్ అయిపోతాయి, ఇబ్బంది ఏం లేదు. సో ఇంత మంచి అద్భుతమైన కర్కాటక రాశి వారికి సంబంధించి మరి అష్టమ శని దోషం ఎప్పుడైతే వస్తుంది, ఎప్పుడు అష్టమ శని దోషంలో జాగ్రత్తగా ఉండాలి, గురువు గారు లాభస్థాన సంచారం వల్ల ఎప్పుడు మీకు బెనిఫిషియర్గా ఉంటుంది, కేతువు యొక్క తృతీయ స్థాన సంచారం గురుడి ఆస్పెక్ట్ వల్ల ఎప్పుడు ధైర్యం పెరుగుద్ది, ఇవన్నీ మీకు మంత్లీ వీక్లీ రాశి ఫలాలు ఫాలో అవుతుంటే చక్కగా ఆ టైమింగ్స్ తెలిస్తే దాన్ని బట్టి మీరు చక్కగా ఆ ట్రాన్సిట్ ముందే తెలుసుకుని ఆ వీక్లో ఇంకా బ్యాలెన్స్డ్గా ముందుకు వెళ్ళచ్చు. సో సబ్స్క్రైబ్ చేయని మన ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక వెల్ విషర్స్ ఇది స్టేటస్లో పెట్టుకున్న ఇంత మంచి విషయాన్ని అష్టమ శనిలో కర్కాటక రాశి వాళ్ళకి చక్కగా తెలియజేసిన వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. కాబట్టి వాళ్ళకి అందరికి కూడా షేర్ చేసుకున్న చాలా మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.